SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఎన్ని డేస్ వరకు ఉండాల్సి ఉంటుంది సర్జరీ అయిన తర్వాత హాస్పిటల్లో? పోస్ట్ ఆపరేటివ్లీ కొంత కేర్ తీసుకునే పాయింట్స్ ఇంపార్టెంట్గా ఏంటంటే, నంబర్ 1, నడుస్తున్నప్పుడు ఎప్పుడైనా సడన్గా స్ట్రెచ్ చేయకూడదు. ఒకసారి ఇంకా మీరు వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సిందే, ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ మొదలు పెట్టాలి అన్న తర్వాత ముందుగా వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా బిఫోర్ ఆపరేషన్? చాలా మంది నా దగ్గరికి వచ్చి ఎట్లా అనుకుంటారంటే, బ్లడ్ టెస్ట్ చేసేసాం కదా, రేపు మార్నింగ్ సర్జరీ అయిపోతే అయిపోతుంది అని. చాలా మందికి సర్జరీ తర్వాత బీపీ అయినా షుగర్ అయినా కూడా చాలా ఎక్కువ అయిన ఛాన్సెస్ ఉంటాయి. సర్జరీ అంటే ఖచ్చితంగా కోతలు ఉంటాయా? ఇప్పుడు ఈ సర్జరీ ఎలా ఉంటుంది? దీంట్లో బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్డామిన్ది తీసుకున్నాము అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్ ఎక్స్ట్రా అయితే ఏదైతే ఉంటుందో లైపోసెక్షన్ తోటి అది తీసేస్తాం. కొంతమంది అంటే వాళ్ళకున్న ఏదైనా ఇబ్బందికి, అది షుగరే అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, లేదా కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి, వాటి కోసం అలోపతి వాడడం ఇష్టం లేక ఇవి వాడుతుంటారు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అలాంటి వాళ్ళని కన్విన్స్ చేసి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సర్జరీ హోమియోపతి నుంచి అలోపతికి షిఫ్ట్ చేస్తాం. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే చాలా మంది సి సెక్షన్ జరుగుతుంది కదా, మరి సి సెక్షన్ జరిగిన తర్వాత ఈ సర్జరీ చేసుకోవచ్చా అసలు, లేదంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు మాత్రమే చేసుకోవాలా? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బికాస్ చాలా మంది నన్ను ఈ డౌట్తో కూడా వస్తారు. అడిషనల్ కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు అనమాట. బ్లడ్ ఏమైనా లాస్ అవుతుందా ఈ సర్జరీ చేయటం వల్ల అని ఒక ఐడియా వచ్చింది. సో దట్ ఈస్ వెరీ లెస్ వెన్ కన్సిడరేషన్ ఆఫ్ సచ్ ఎ బిగ్ సర్జరీ. అంత పెద్దగా ఏమంత హిమోగ్లోబిన్ అవన్నీ చేంజ్ అయిపోవు. డెలివరీ అప్పుడైతే కట్ చేసేది ఇక్కడ అయినా కూడా మనకి ఎనస్థీసియా ఇచ్చేది బ్యాక్ సైడ్, మరి ఇప్పుడు కట్ చేసేది కూడా అక్కడే. ఎనస్థీసియా ఎక్కడ ఇస్తారు? మీకు టోటల్ జనరల్ ఎనస్థీసియా ఇస్తారండి. జనరల్ ఎనస్థీసియా అనేది. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మెడికల్ డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వరణిక గారు. ఇప్పుడు వారితో మాట్లాడి చాలా విషయాలు మాట్లాడాల్సింది, అవన్నీ కూడా మాట్లాడేద్దాం. అవన్నీ ఏంటి అనేది మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. నమస్తే అండి. నమస్తే అండి. వర్ణిక గారు, లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు అన్నీ అసలు ఏంటి 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 అని కొంచెం కొంచెంగా టచ్ చేసి వదిలేసాం. చాలా మంది అడుగుతున్నారు ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాన్ని డీటెయిలింగ్గా చెయ్యండి, మాకు యూజ్ అవుతుంది అని చెప్పి. అందులో భాగంగా నేను ఒక కొత్త విధానం గురించి విన్నాను, అది ముందరే ఉందేమో, నేనైతే కొత్తగా విన్నాను, మామీ మేక్ ఓవర్ అని చెప్పి. ఏంటి మామీ మేక్ ఓవర్? సో మామీ మేకోవర్ అనేది చాలా ఏళ్ల నుంచి ఉందండి, కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నేను చెప్పినట్టు బాడీ అవేర్నెస్ పెరిగాక అది చాలా ట్రెండింగ్ టాపిక్ లాగా స్టార్ట్ అయింది. సో ఒక ఫీమేల్కి ప్రెగ్నెన్సీలో చాలా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ అయ్యాక కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కొంతమంది 6 months చేస్తారు, 1 year చేస్తారు. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా హార్మోన్స్ చాలా యాక్ట్ చేస్తాయి కనుక బాడీ షేప్ అనేది మారిపోతుంది. సో చాలా మందికి దాంతో ఎట్లా అంటే మెంటల్గా కూడా, లేదంటే ఒక సెల్ఫ్ ఇమేజ్ అయినా కానీ చాలా తక్కువ అయిపోతుంది అనమాట. బికాస్ బిఫోర్ వాళ్ళు చాలా మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ డైట్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటారు, కానీ వన్స్ ఒక పిల్ల ఆర్ పిల్లాడు పుట్టాక మెయింటైనింగ్ ద బాడీ ఈజ్ నంబర్ 1 వెరీ డిఫికల్ట్. సెకండ్ ఆఫ్ ఆల్ చేసినా కానీ చాలా ఏమవుతుందంటే ఈ హార్మోన్ రిలేటెడ్ ఫ్యాట్ను ఈ స్కిన్ ఏమైతే ఉంటుందో అది తగ్గదన్నమాట. సో అలాంటప్పుడు టు హెల్ప్ దెమ్ దిస్ ఈస్ అ ప్రొసీజర్ కాల్డ్ మామీ మేకోవర్. దీంట్లో బేసిక్లీ ఏంటంటే 2 areasలో ఫోకస్ చేస్తాము. ఫస్ట్ ఇస్ బ్రెస్ట్, సెకండ్ ఇస్ అబ్డామిన్ అనమాట. సో చాలా మందికి ఇలాగ లాక్టేషన్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత, ప్రెగ్నెన్సీ తర్వాత సడన్ గా బ్రెస్ట్ సైజ్ పెరగడం, లేదంటే సడన్ గా బ్రెస్ట్ డిఫ్లేట్ అవ్వడం, ఇట్లాంటివి అవుతాయి. సో ఆ బ్రెస్ట్ సైజ్ షేప్ ని కరెక్ట్ చేయడం ఇస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఇస్ నేను చెప్పినట్టు ఇది అబ్డామిన్ చాలా ఎక్కువ పెద్దగా అయిపోయి సడన్ గా తగ్గుతుంది, కానీ ఆ సాగింగ్ స్కిన్ ను ఫ్యాట్ మిగిలిపోతుంది. సో అది కరెక్ట్ చేసేది ఇస్ ద సెకండ్ పార్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం పర్టికులర్ గా మన అబ్డామిన్ పార్ట్ గురించి కనుక తీసుకున్నట్టయితే, ఇప్పుడు ఇది అంటే మీరు
ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ ని తీసేయడమే కాదు, మనకు Skin స్ట్రెచ్ కూడా, మార్క్స్, yeah. స్కిన్ అంతా కూడా మనకు నార్మల్ గా ఉండేటట్టుగా Yeah. చేసే విధానం అని Yeah. చెప్పారు. కానీ మనం ఎటువంటి ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా ముందులా ఉన్నంతలా అయితే మనం తీసుకురాలేము అంటారు కదా, అది Definitely. వాస్తవమా? అవును. ఇప్పుడు దీంట్లో ఎంత రిజల్ట్ సో ఉంటుందంటారు? ఇప్పుడు మీకు ప్రీవియస్ ఎట్లా ఉంటుందో బాడీ దానికి 80-90% మనం దగ్గరికి తేగలం, కానీ ఎప్పుడైనా 100% అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మీకు ఈ ప్రెగ్నెన్సీ అయినా కానీ లేదంటే సడన్ వెయిట్ గెయిన్ అయినా కానీ మీ బాడీ ఓవరాల్గా చేంజ్ అవుతుంది. సో మీ మసిల్ స్ట్రక్చర్ అయినా బోన్ స్ట్రక్చర్ అయినా కానీ మీ విడ్త్ అయినా కానీ ఇవన్నీ మారుతాయి. అవును. మనం ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేసి టమిటక్ ఇవన్నీ చేసినప్పుడు ఓన్లీ స్కిన్ను ఫ్యాట్ ఆర్ ఇంకా ఎక్కువ అయితే మసిల్స్, ఈ మూడిటినే మనం చూసుకుంటాం. Okay. మిగతా ఏరియాస్ని మనం టచ్ చేయట్లేదు, చేంజ్ చేయట్లేదు కనుక సో కంప్లీట్లీ లైక్ బిఫోర్ రావడం కష్టం. బట్ యా 80-90% మనం బాడీ షేపింగ్, కాంట్యూరింగ్ అవన్నీ చేయగలుగుతాం. ఓకే. ఇప్పుడు అంటే కొంతమంది వాళ్ళకు వాళ్ళు చూసుకొని నాకు ఇలా సాగిపోయినట్టుగా ఉందని, కొంత ఉన్నదాన్ని అంతలా ఊహించుకొని ఫీల్ అవును. అయిపోయి నాకు సర్జరీ అవసరం అనుకుంటారు. డెఫినెట్లీ. లేదు కొంతమందికి నిజంగానే చాలా Yeah. సాగిపోతుంది, Yeah. చాలా అంటే చూడ్డానికి అగ్లీగా అనిపిస్తుంటుంది. అంటే వన్స్ ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు రిఫర్ చేస్తారా ఇది ఖచ్చితంగా అవసరము అని, లేదు అని చెప్పి, ఎలా ఉంటుంది? సో ఒక పేషెంట్ వచ్చారు అంటే ఫస్ట్ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తామండి. అండ్ మామీ మేకోవర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ కాస్మెటిక్ సర్జరీస్ విచ్ ఇస్ నాట్ ఓన్లీ కాస్మెటిక్, ఫంక్షనల్ కూడా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మందికి ఏమవుతుంది అంటే మనకి అబ్డామినల్ మసిల్స్ ఉంటాయి, యాబ్ మసిల్స్ అంటాం కదా, అవి సెపరేట్ అయిపోతాయి అన్నమాట. బికాజ్ మన కడుపు పెరుగుతున్న కొద్దీ ఆ మసిల్ కూడా ఆ స్ట్రెస్ అదంతా తీసుకుని మన యూట్రస్ని అకామిడేట్ చేయడానికి అది సెపరేట్ అవుతుంది అనమాట. సో అది ప్రెగ్నెన్సీ తర్వాత దగ్గరికి రావాలి ఐడియల్గా, కానీ నియర్లీ 60% ఆఫ్ ద పేషెంట్స్లో అది దగ్గరికి రాదు, ఎప్పటికీ అది సెపరేట్ అయి ఉండిపోతుంది. దానికి ఒక మెడికల్ టర్మ్ కూడా ఉంది, డయాస్టేసిస్ రెక్టై అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఇది ఎంతవరకు ఉంది చూడాలి. ఈవెన్ ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కూడా ఇంట్లో అది చూసుకోగలుగుతారు. మీరు ఏం చేయాలంటే జస్ట్ లై డౌన్ ఆన్ ద బెడ్, కాళ్ళు మడుచుకుని ఉంచి తల ఎత్తండి, ఎత్తి ఒకసారి దగ్గండి. దగ్గి మీరు ఇక్కడ ఫింగర్స్ లోపల పెట్టుకుంటే తెలుస్తుంది అనమాట. సో 1 ఫింగరా 2 ఫింగరా, జనరలీ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి ఒక 3 to 4 ఫింగర్స్ వరకు కూడా గ్యాప్ ఉంటుంది. సో 3 to 4 ఫింగర్స్ అంటే ఒక 4 to 5 సెంటీమీటర్స్ ఆర్ మోర్ సెపరేట్ అయినట్టు. సో అలాంటి వాళ్ళల్లో సర్జరీ ఈజ్ డెఫినెట్లీ రిక్వైర్డ్ అండ్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ దెమ్ అనమాట. సో ఉత్తి మనం స్కిన్ ఫ్యాటే కాకుండా అబ్డామిన్ కూడా రిపేర్ చేస్తున్నాం కనుక అలాంటి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది మీరు చెప్పినట్టు ప్యూర్లీ కాస్మెటిక్ గా జస్ట్ నాకు మెంటల్ గా బాగాలేదు, లేదంటే చాలా డిఫ్లేట్ అవుతుంది కనుక బాడీ ఇమేజ్ సరిగ్గా లేదు అంటే అలాంటి వాళ్ళని ఫస్ట్ కౌన్సిలింగ్ చేసి ఐ ట్రై టు అండర్స్టాండ్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వీళ్ళు దేని గురించి చేయించుకుంటున్నారు. మీరు చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది వచ్చి నాకు మొత్తం ఫస్ట్ లాగా వచ్చేయాలి అంటే వీ హ్యావ్ టు టెల్ దెమ్ అది అట్లా కుదరదండి, వీ కెన్ ఓన్ యూ హెల్ప్ యూ దిస్ మచ్ అని. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రేంజ్ లో ఉన్నారు అండ్ వాళ్ళకి నిజంగానే చాలా డిఫ్లేటెడ్ బ్రెస్ట్స్ ఉన్నాయి, చాలా సాగీ స్కిన్ ఉంది అంటే దెన్ వీ గో అహెడ్. ఓకే. ఇప్పుడు అంటే ఒకసారి ఇంకా మీరు వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సిందే, ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ మొదలు పెట్టాలి అన్న తర్వాత ముందుగా వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా బిఫోర్ ఆపరేషన్? డెఫినెట్లీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మంది నా దగ్గరికి వచ్చి ఎట్లా అనుకుంటారంటే బ్లడ్ టెస్ట్ చేసేసాం కదా రేపు మార్నింగ్ సర్జరీ అయిపోతుంది అన్నట్టు. అలా ఉండదు. సర్జరీకి ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ ఎనీ స్మోకింగ్, డ్రింకింగ్, లేదంటే మీరు ఏమైనా ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికేషన్స్ తీసుకుంటున్నారు, ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా స్పెసిఫిక్గా ఉన్నాయంటే అవన్నీ మేము అట్లీస్ట్ ఒక 1 week to 10 days ఆపమంటాం. చాలా మందికి సర్జరీ తర్వాత బీపీ అయినా షుగర్ అయినా కూడా చాలా ఎక్కువ అయిన ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో వి మేక్ షూర్ దట్ బీపీ అండ్ షుగర్ ఆర్ అండర్ కంట్రోల్ అట్లీస్ట్ ఫర్ అ వీక్ మనం సర్జరీ చేసే ముందు. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ప్రెగ్నెన్సీ తర్వాత ఏమైనా ఇట్లాగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ సంథింగ్ వచ్చాయంటే వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ అనే టాబ్లెట్స్ ఇస్తారు. సో అలాంటి వాళ్ళలో కూడా ఇమీడియట్ గా సర్జరీ చేయలేం, వాళ్ళని కూడా టాబ్లెట్స్ ఆపి వాళ్ళ కార్డియాలజిస్ట్ తోటి ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకుని క్లియరెన్స్ తీసుకున్నాకే ఒక 5 days to 1 week తర్వాత సర్జరీ చేస్తాం అన్నమాట. ఓకే. అంటే ఖచ్చితంగా ముందు ఈ ప్రిపరేషన్ ఉండాల్సిందే. Definitely. ఇప్పుడు అంటే కొన్నిసార్లు మీరు అన్నారు ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్ ఉంటే స్టాప్ చేయాలి అని చెప్పి, కొంతమంది అంటే వాళ్ళకున్న ఏదైనా ఇబ్బందికి, అది షుగరే అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, లేదు కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి, వాటి కోసం అలోపతి వాడడం ఇష్టం లేక ఇవి వాడుతుంటారు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అలాంటి వాళ్ళని కన్విన్స్ చేసి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సర్జరీ
హోమియోపతి నుంచి అలోపతికి షిఫ్ట్ చేస్తాం. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే సర్జరీ అనేది కూడా మన బాడీకి ఒక స్ట్రెస్ లాంటిది. సో ఆ రికవరీ పీరియడ్ లో ఏమవుతుందంటే మళ్ళీ బీపీ అయినా లేదంటే షుగర్ అయినా చాలా ఫ్లక్చువేట్ అవుతాయి. సో ఇప్పుడు హోమియోపతికి మెడికేషన్స్ ని మళ్ళీ టైట్రేట్ చేయడం అనేది కష్టం అనమాట. టైట్రేషన్ అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1 డే షుగర్ 200 ఉందనుకోండి, అలోపతిలో మనం చెప్పగలం దట్ ఇంత డోసేజ్ ఇంత ఎంజీ తీసుకోండి. నెక్స్ట్ డే మీకు మళ్ళీ తగ్గిపోయి 150కి పడిపోయింది అంటే ఆ సేమ్ డోసేజ్ కాదు, ఇంకో డోసేజ్ చెప్తాం అనమాట. సో అందుకే ఇట్ ఈస్ బెటర్ టు టేక్ అలోపతి ఇన్ ద టైమ్ దట్ సర్జరీకి 1 వీక్ ముందు అండ్ సర్జరీ అయినాక ఒక 15 days వరకు కంటిన్యూ చేయమంటాం. ఓకే. ఇప్పుడు సర్జరీ అంటే ఖచ్చితంగా కోతలు ఉంటాయా? ఇప్పుడు ఈ సర్జరీ ఎలా ఉంటుంది? కట్ చేస్తారా లేదంటే ఇంకా ఎలా ఉంటుంది ప్రాసెస్? సో దీంట్లో బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్డామిన్ది తీసుకున్నాము అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్ ఎక్స్ట్రా అయితే ఏదైతే ఉంటుందో లైపోసక్షన్ తోటి అది తీసేస్తాం. అది తీసేసిన తర్వాత మీకు ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం అంతా తీసేసి లోపల నేను చెప్పే కదా ఈ మసిల్ ఏదైతే బయటకు వచ్చేస్తుందో అది రిపేర్ చేస్తాం. సో ఇది రిపేర్ చేస్తున్న టైంలో కొంతమందికి ప్రెగ్నెన్సీ తర్వాత హర్నియాస్ అనేవి కూడా వస్తాయి. హర్నియా అంటే ఏంటంటే మన లోపల బాడీ క్యావిటీ లోపల ఉన్న ఆర్గన్స్, మన ఇంటెస్టైన్స్ అయినా లేదంటే మిగతావేమైనా ఇలాంటి వాళ్ళకి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళల్లో ఉత్తి మసిల్ రిపేరే కాకుండా వాళ్ళకి మెష్ చేయడము ఇట్లాంటివి అవసరం పడుతుంది. సో ఆ హర్నియా రిపేర్ చేసి మసిల్ రిపేర్ చేసి దాని తర్వాత ఈ ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కట్ చేసి దాన్ని కిందకి కుడతాం అనమాట. అండ్ ఇంకా ఇదే కాకుండా కొంతమందికి మీరు చాలా చూసి ఉంటారు, నాకు ఈ కంప్లైంట్ కూడా చాలా ఎక్కువ వస్తుంది దట్ ప్రెగ్నెన్సీ తర్వాత మన బెల్లీ బటన్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేసింది లేదంటే చాలా పెద్దదైపోయింది. సో ఈ టమీటక్ ఆపరేషన్ లో బెల్లీ బటన్ ని కూడా మళ్ళీ సైజ్ మంచిగా చేసి చిన్నగా చేసి లోపలికి పెడతాం అనమాట. సో టమీటక్ లో ఇది ఉంటుంది. అండ్ ఈ ఇన్సిజన్ ఏదైతే ఉంటుందో అంటే మనం ఎక్కడ కోస్తామో అది జనరలీ ప్యాంటీ లైన్ లోపల ఉంటుంది. సో దట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ అవుట్ సైడ్. సెకండ్ పార్ట్ వచ్చేసి బ్రెస్ట్ అందరికి సేమ్ ఉండదు, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో ఇప్పుడు ఎవరికైనా బ్రెస్ట్ చాలా సాగి అయిపోయి అనుకోండి, వాళ్ళకి 2-3 ఆప్షన్స్ ఇస్తాం. ఐదర్ ఇంప్లాంట్స్ అయినా పెట్టచ్చు లేదంటే బ్రెస్ట్ లిఫ్ట్ అనేది సర్జరీ ఉంటుంది. అంటే వాళ్ళ ఓన్ న్యాచురల్ టిష్యూస్ ని రీమోడల్ చేసి బ్రెస్ట్ ని లిఫ్ట్ చేస్తాం. లేదు కొంతమందికి చాలా ఎక్కువ హెవీ బ్రెస్ట్ అయిపోయి లాక్టేషన్ తర్వాత వాళ్ళకి ఇబ్బందిగా ఉందంటే బ్రెస్ట్ రిడక్షన్ అనేది చేస్తాం అనమాట. ఓకే. అంటే ఇప్పుడు మనం బ్రెస్ట్ ఈ కరెక్షన్స్ చేసేటప్పుడు కూడా అది అంటే కట్ చేసి చేసే ప్రాసెస్? అవునండి, కట్ చేసి. అది ఆప్షన్ లేదా ఇంక వేరే? లేదండి ఇప్పటికైతే అలా లేదు, ఎందుకంటే బ్రెస్ట్ అంతా ఒక టిష్యూ లాగా కిందకు వచ్చేసింది. సో దాన్ని మనం మళ్ళీ పైకి చేయాలి అంటే బెస్ట్ ఆప్షన్ సర్జరీ అన్నమాట. ఎందుకంటే దాన్ని ఆ ప్లేస్ లో హోల్డ్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ దట్ విల్ హెల్ప్ అస్. ఓకే. సాధారణంగా అంటే సైజ్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే పెరగటానికి అని చెప్పి, సాగిపోయిన వాళ్ళకి లిఫ్టింగ్ అని చెప్పి అంటాము. మరి పెద్దగా ఉన్న వాళ్ళకి తగ్గించుకునే ఆప్షన్ కూడా ఉంది? అవునండి, డెఫినెట్లీ దాన్ని బ్రెస్ట్ రిడక్షన్ అనేది అంటాం అనమాట. సో సర్జరీ అప్పుడు కన్సల్టేషన్ చేసేటప్పుడు ద పేషెంట్ విల్ జనరలీ టెల్ దట్ ముందు ఇట్లా ఉండేది నా సైజు, ఇప్పుడు ఇంత పెరిగింది, ఆర్ ఎల్స్ లైక్ నాకు ఇంత సైజ్ వద్దు, దీనికి ఒక 1 cup తగ్గించండి, 2 cup తగ్గించండి అట్లా. సో దాన్ని బట్టి మేము మార్కింగ్స్ చేస్తూ వాళ్ళకి ఎంత తగ్గించాలో అది చెప్పి తర్వాత సర్జరీలో అది చేస్తాం అనమాట. సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ రిక్వైర్మెంట్, అంటే ఏ కప్ కావాలా సి కప్ కావాలా దాన్ని బట్టి అది మోడల్ చేసి బ్రెస్ట్ ని వి డూ ద సర్జరీ. ఇప్పుడు నార్మల్ గా వెయిట్ లాస్ అయినప్పుడు మనం కావాలని తగ్గినప్పుడు అయితే ఖచ్చితంగా పార్ట్స్ అనేది అంటే షేప్లెస్ అయిపోతూ ఉంటాయి. మీరు ఈ త్రూ చేసినప్పుడు, ఈ రిడక్షన్ చేసినప్పుడు అలా నార్మల్ గా ఉండిపోతుందా టైట్ గా, లేకపోతే సాగిపోయినట్టుగా వస్తుందా, ఎలా ఉంటుంది? సో బ్రెస్ట్ రిడక్షన్ లో జనరలీ ఇప్పుడు మీరు హెల్దీగా ఉంచుకున్నారు బ్రెస్ట్ అంటే, ఇప్పటికైతే నేను అంటే లాంగెస్ట్ నేను చూసింది ఒక 8 years ముందు చేసిన బ్రెస్ట్ రిడక్షన్, అది ఇప్పటికీ కూడా అలానే ఉంది. సో జనరలీ ఏంటి అంటే బ్రెస్ట్ రిడక్షన్ చేశాక వాళ్ళని మేము బ్రెస్ట్ సపోర్ట్ కి బ్రాస్ స్పెసిఫిక్ గా వేసుకోమంటాం అట్లీస్ట్ ఫర్ 6 months అనమాట. ఈ 6 months లో ఏమవుతుందంటే బ్రెస్ట్ టిష్యూ మనం ఎట్లా రీఆర్గనైజ్ చేసామో అక్కడ అలా అతికిపోతుంది. సో ఈ 6 months లో వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటే లైఫ్ లాంగ్ అట్లా ఉంటుంది అనమాట. సో అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ దే గెయిన్ సడన్లీ 10 kilos లేదంటే మీరు చెప్పినట్టు సడన్ గా 20 kilos తగ్గినా పైన స్కిన్ లాక్సిటీ పెరుగుతుంది, కానీ ఇట్ విల్ నెవర్ గో బ్యాక్ టు యాజ్ బ్యాడ్ ఇట్ వాస్ బిఫోర్. అట్లా. ఓకే. అంటే ఎట్లయినా కూడా మనం ఖచ్చితంగా కేర్ అయితే తీసుకోవాలి. నార్మల్ గా ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకుంటామో దానికి మించిన కేర్ ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే.
ఒక్కసారి మళ్ళీ ఇలా సర్జరీ అయిన తర్వాత బ్రెస్ట్కి సంబంధించింది ఏ రకమైందైనా మళ్ళీ అది రిపీట్ చేయాల్సిన అవకాశం వస్తుందంటారా? లేదండి. ఒక్కసారి మనం పేషెంట్‌ని అందుకే కౌన్సిలింగ్ అండ్ కన్సల్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్‌కి ఒక క్లారిటీ ఉండాలి. అవును. దట్ నాకు సర్జరీ అయ్యాక ఈ షేప్, ఈ సైజ్ కావాలి అని. ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుకుని తర్వాత మళ్ళీ పేషెంట్ దే ఆర్ నాట్ హ్యాపీ అంటే అలాంటి సందర్భాల్లో వీ మైట్ హ్యావ్ టు డూ అనదర్ సర్జరీ. బట్ జనరలీ బికాస్ దిస్ ఇస్ సచ్ అ బిగ్ సర్జరీ మేము ఒక 2-3 కన్సల్టేషన్స్ తీసుకుంటాం. అంటే వాళ్ళకి ఏ సైజ్ కావాలి, తర్వాత బ్రెస్ట్ ఏమైనా అల్ట్రాసౌండ్ అవసరం పడితే అట్లాంటివి, వాళ్ళ హిస్టరీ ఏంటి, అంటే వాళ్ళ పేరెంట్స్ వైపు, మదర్ వైపు, లేకపోతే ఆంట్ వైపు ఎవరికి ఎట్లా ఉంది, దాన్ని బట్టి బ్రెస్ట్ రీమోడలింగ్ ఎలా ఉంటుందో అది చూసే చెప్తాం అన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు అబ్డోమెన్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఇందాక అన్నట్టుగా ఆ సర్జరీ చేసే విధానం ఓన్లీ ఎక్కడ ఏ పార్ట్ అయితే మనకు ఎత్తుగా ఉందో అంతవరకే ఉంటుందా? టోటల్ స్టమక్ అంతా కూడా చేయాల్సి ఉంటుందా? ఎలా ఉంటుంది సో 2 ప్రాసెస్? టైప్స్ ఉంటాయండి. ఒకటి టోటల్ టమీ టక్ ఉంటుంది. దాంట్లో మొత్తం అంతా మనం రీమోడల్ చేస్తాం. అంటే ఫ్రంటే కాకుండా సైడ్స్, బ్యాక్ మొత్తం అంతా చేస్తాం. అది కాకుండా కొంతమందికి ఓన్లీ టమ్మీ టక్ మొత్తం కాకుండా బిలో ద బెల్లీ బటన్ కావాలంటారు. అంటే ప్రెగ్నెన్సీ అయిపోయాక అప్పర్ పార్ట్ తగ్గిపోతుంది, కానీ బెల్లీ బటన్ కింద చూస్తే మీకు చాలా మందికి అక్కడ ఎక్సెస్ స్కిన్ ఒక పౌచ్ లాగా వస్తుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకి మినీ టక్ అనేది సజెస్ట్ చేస్తాం. అప్పుడు మొత్తం అంతా అబ్డామిన్ మేము టచ్ చేయం. ఓన్లీ మీరు చెప్పినట్టు ఎక్కడెక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ ఉన్నాయో అది తీసి ఆ ఎక్సెస్ స్కిన్ తీసి దాన్ని కట్ చేసి సూచర్ చేస్తాం అన్నమాట. ఒకవేళ కంప్లీట్ అబ్డామెన్ చేయాల్సి వచ్చినా కూడా కట్ చేసేది మాత్రం మీరు కంపల్సరీ చేయాల్సి, కింద ఒక్క దగ్గర మాత్రమే, ప్యాంటీ లైన్ దగ్గర మాత్రమే, పైన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు అంటే ప్రత్యేకించి మామీ మేకోవర్ అనగానే మనకు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వచ్చే వాటిని కరెక్షన్ చేసుకోవడం అన్నారు. కానీ మనం ఊబకాయంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళకు కూడా ఈ కరెక్షన్ అనేది పనికొస్తుంది. సో చాలా మంది అనదర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఎవరంటే అండి, ఇప్పుడు 100+, 120+ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సార్లు డయట్ ఎక్సర్సైజ్ చేసి లేదంటే బెరియాట్రిక్ సర్జరీ అండర్గో చేసుకున్నాక వాళ్ళు ఒక 40-50 కిలోస్ తగ్గారంటే వాళ్ళకు కూడా ఇట్లానే చాలా సాగీ స్కిన్, ఎక్సెస్ ఇట్లాగా లంప్స్ లాగా రావడం ఇవి ఉంటాయి. సో అలాంటి వాళ్ళల్లో కూడా బాడీ షేపింగ్ సర్జరీస్ అంటాం అన్నమాట. అప్పుడు మామీ మేకోవర్ కాదు, బాడీ షేపింగ్ సర్జరీస్ అని చెప్తాం. సో ఎక్కడెక్కడ వాళ్ళకి ఎక్సెస్ స్కిన్ ఉంటుందో దాన్నంతా రీమోడల్ చేయడానికి ఇలాంటి సేమ్ ప్రొసీజరే వాడతాం అన్నమాట. ఎంతసేపు ఉంటుందండి ఇది? ఎన్ని అవర్స్ లో చేసేది మామీ మేకోవర్ అనే ఈ ప్రక్రియని? బ్రెస్ట్ అండ్ అబ్డామిన్ రెండు చేయాలి అంటే జనరలీ ఒక 4 to 5 hours పడుతుందండి. ఓకే. సో మేజర్ సర్జరీ రెండు కలిపి జనరలీ చేసేటప్పటికి మాకు 4 to 5 hours మినిమం పడుతుంది. ఇప్పుడు ఎవరికైనా చాలా హెవీ బ్రెస్ట్ ఉంది, దాన్ని రీమోడల్ చేయాలంటే అప్పుడు ఇట్ మైట్ టేక్ 6 hours or more ఆల్సో. అంటే సేమ్ టైం రెండు ఒకేసారి చేసుకోవడం కరెక్ట్ పద్ధతి? సో పేషెంట్ హెల్దీగా ఉన్నారు, పేషెంట్ కి ఏం కోమార్బిడిటీస్ లేవు అండ్ మనం రెండు చేయగలుగుతాము అంటే దెన్ ఐ జనరలీ ట్రై టు డూ ఇట్ ఇన్ 1 sitting. బికాస్ మీకు ఒకే సిట్టింగ్ లో ఎనస్థీషియా ఎక్స్పోజర్ కూడా అంతే ఉంటుంది, ఒకే సిట్టింగ్ లో రెండిటికి రికవరీ ఓవర్లాప్ అయిపోతుంది. కానీ కొంతమందికి చాలా మీరు చెప్పినట్టు బెరియాట్రిక్ సర్జరీ అయిన వాళ్ళు లేదంటే చాలా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఓన్లీ ఒక ప్రొసీజర్ కే నాకు ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ 3 hours or more, అలాంటి వాళ్ళకి మేము 2 separate సర్జరీస్ అనేవి చెప్తాం. ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే చాలా మంది సి సెక్షన్ జరుగుతుంది కదా, మరి సి సెక్షన్ జరిగిన తర్వాత ఈ సర్జరీ చేసుకోవచ్చా అసలు, లేదంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు మాత్రమే చేసుకోవాలా? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బికాస్ చాలా మంది నన్ను ఈ డౌట్ తో కూడా వస్తారు. దట్ అంటే ఆల్రెడీ ఒకసారి ఘాట్ పెట్టారు కదండి, మళ్ళీ దాని మీద సర్జరీ చేస్తే ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, చేయించుకోవచ్చా అని. బట్ అందరూ చేయించుకోవచ్చు, ఎందుకంటే మేము ఇచ్చే ఇన్సిజన్ కూడా సేమ్ సిజేరియన్ ఇన్సిజన్ ఎక్కడ ఉంటుందో దాని మీదే ఇస్తాం అన్నమాట. సో ఆ సేమ్ సైట్ నుంచే మేము వెళ్ళి సర్జరీ చేస్తాము. సో అడిషనల్ కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు అన్నమాట. ఓకే. ఓకే. అంటే ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఘాట్లు పెట్టడం కానీ ఏది ఉండదు అందులో. సో ఆ లైన్ లోంచే మేము వెళ్తాము. ఇప్పుడు ఆ సిజేరియన్ సెక్షన్ ది మీకు ఒక 7 to 8 inches ఉంది అంటే దానికి ఒక 1 inch సైడ్ కి ఎక్స్టెండ్ చేసి చేస్తారు. ఓకే. ఎప్పుడు అంటే ప్రెగ్నెన్సీ అయిపోయి సి సెక్షన్ అయిపోయిన తర్వాత మేము మారాలి అనుకున్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇంకేం జాగ్రత్తలు తీసుకున్నవి తగ్గేలా అనిపించట్లేదు అనే ఆలోచన మొదలవుతుంది. కానీ నిజంగా మీరు చెప్పిన ఈ మామీ మేకోవర్ కి ఎప్పుడు అర్హులు అవుతారు? సో
బుక్స్లో అయితే 6 months తర్వాత డెలివరీ అంటారండి. కానీ నేను ఐడియల్లీ ఏం చెప్తానంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పటి వరకు చేస్తున్నారో అప్పటి వరకు వెయిట్ చేయండి. బికాజ్ ఇప్పుడు మనం సర్జరీ చేశాక కూడా వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేశారంటే నేను చెప్పినట్టు ఆ బ్రెస్ట్ సెట్ అవ్వడానికి ఇట్ టేక్ 6 months to 1 year. సో మనం సర్జరీ చేశాక మళ్ళీ ఇఫ్ దే గో బ్యాక్ టు బ్రెస్ట్ ఫీడింగ్ ఆ బ్రెస్ట్ షేప్ మళ్ళీ డిఫరెంట్ వస్తుంది. సో అందుకే వాళ్ళు వన్స్ దే హ్యావ్ స్టాప్డ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళ వెయిట్ ఒక స్టాండర్డ్ దానికి వచ్చేసింది. అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫ్లక్చుయేటింగ్ టూ మచ్ ఇన్ దేర్ బీపీ షుగర్ ఇట్లా అంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన ఏమైనా డిసీజెస్ ఉన్నాయంటే అవన్నీ కూడా దే ఆల్ షుడ్ బి అండర్ కంట్రోల్. ఈ 3 points వచ్చాయి అంత నార్మల్ ఉందంటే దెన్ దే కెన్ గో అహెడ్. సో ఐడియల్లీ నేను ఏం చెప్తానంటే డెలివరీ అయ్యాక ఒక 1 year తర్వాత వీ కెన్ డూ దిస్. ఒకవేళ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ బాడీ షేప్ గురించి మనం కనుక ఇది చేయించుకుంటే మళ్ళీ సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేస్తే ఖచ్చితంగా సెకండ్ ప్రెగ్నెంట్ తర్వాత ప్రాబ్లం వస్తుందా ఏంటి ఎలా ఉంటుంది? సో నేను ఎవరైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాతే వస్తే ఫస్ట్ ఇది క్వశ్చన్ అడుగుతానండి. ఇఫ్ దే వాంట్ అనదర్ కిడ్ ఐడియలీ అయితే వాళ్ళని ఆగి దెన్ చేయమంటాను. బికాస్ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ కాంట్రాఇండికేటెడ్. అంటే కొంతమంది ఇట్లా కూడా అయింది దట్ వాళ్ళు చేసుకున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా దే గాట్ ప్రెగ్నెంట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. కానీ దాంట్లో ఏమవుతుందంటే మళ్ళీ స్కిన్ స్ట్రెచ్ అయ్యి మళ్ళీ బ్రెస్ట్ సాగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా అన్ని ప్రెగ్నెన్సీస్ ఫినిష్ చేసుకున్నాక ఇది చేసుకుంటే ఇస్ ద బెస్ట్ ఐడియా. బట్ అయినా కానీ చేసుకున్నాక ఇఫ్ యాక్సిడెంట్లీ దే గెట్ ప్రెగ్నెంట్ ఆర్ తెలియకుండా ప్రెగ్నెన్సీ అయింది అంటే లేదు, ఇట్ ఈస్ నాట్ కాంప్లికేటెడ్. బికాజ్ మేము చెప్పినట్టు ఓన్లీ మనం స్కిన్ ను ఫ్యాటే అక్కడ చేస్తాం కనుక స్కిన్ మళ్ళీ స్ట్రెచ్ అవుతుంది, దానికి ప్రాబ్లం ఉండదు. ఎన్ని డేస్ వరకు ఉండాల్సి ఉంటుంది సర్జరీ అయిన తర్వాత హాస్పిటల్లో? సో జనరలీ అందరికైతే 1 night ఉండమని చెప్తామండి. డిపెండింగ్ ఆన్ మనం ఎంత పెద్ద సర్జరీ చేసామో. ఇప్పుడు నేను చెప్పా కదా కొంతమందికి బ్రెస్టే ఒక 3 hours పట్టిందంటే అలాంటి వాళ్ళని అట్లీస్ట్ 2 days ఉండమని చెప్తాము హాస్పిటల్లో. 2 days అయిపోయాక వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తాము. పోస్ట్ ఆపరేటివ్లీ కొంత కేర్ తీసుకునే పాయింట్స్ ఇంపార్టెంట్గా ఏంటంటే నంబర్ 1 నడుస్తున్నప్పుడు ఎప్పుడైనా సడన్ గా స్ట్రెచ్ చేయకూడదు. బికాజ్ మనం లోపల కుట్లేసి అంతా దగ్గరికి చేసాం కనుక వాళ్ళకి ఇబ్బందిగా ఉందంటే కాస్త ముందుకు వంగినా మేము నడవమని చెప్తాం. కానీ ఫుల్ స్ట్రెచ్ అయ్యి బ్యాక్ కి స్ట్రెచ్ అవ్వడం అది చేయకూడదు. రెండోది ఏంటంటే సామాన్ ఏమి సడన్ గా వాళ్ళు ఎత్తకూడదు, హెవీ సామాను. సో ఎవరికైనా చిన్న పిల్లలు ఉన్నారు అంటే జనరలీ హస్బెండ్స్ నైనా లేదంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా హెల్ప్ తీసుకోమని చెప్తాము. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరికైనా షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇట్లాంటివి ఉన్నాయి అంటే వాళ్ళని అది కేర్ఫుల్ గా అట్ హోమ్ దాన్ని చూసుకుంటూ ఉండమని చెప్తాం డే టు డే. సో వాళ్ళకి డైలీ షుగర్ ఎంత ఉందో అది వాళ్ళు మాకు చెప్పాలి, బీపీ ఎంత ఉందో అవన్నీ కూడా మాకు చెప్తూ ఉండాలి. ఓకే, రెగ్యులర్ గా టచ్ లో ఉండాల్సిందే ఖచ్చితంగా. మరి ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఫుడ్ హోమ్ కుడ్ ఫుడ్ తింటే మంచిది. బయటవి లేకపోతే ఏమి స్పైసీ మసాలావి తిన్నారు అంటే జనరల్లీ మనం ఇచ్చే మెడికేషన్ కి గ్యాస్ట్రైటిస్ పెరుగుతుంది. రెండోది పోస్ట్ సర్జరీ ఎప్పుడైనా మీ బాడీ చాలా వల్నరబుల్ గా ఉంటుంది, అంటే ఇమ్యూనిటీ కాస్త తక్కువ ఉంటుంది. అలాంటి టైంలో మీరు బయటవి ఇట్లాంటివి తిన్నారంటే తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, మొత్తానికంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఖచ్చితంగా. అంటే ఒక దగ్గర ఏదైనా సర్జరీ చిన్నది ఏదైనా జరిగితేనే చాలా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి డాక్టర్లు అంత అవసరం లేదని చెప్పినా మనం అతి చేస్తూ ఉంటాము. మరి ఒకటేసారి బ్రెస్ట్ అండ్ అబ్డామిన్ అని అంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు అంటే ఎవరి ఇమ్యూనిటీ పవర్ ని బట్టి వాళ్ళకు ఉంటుందా లేదు అంటే అసలు ఎంత టైం పడుతుంది అంత క్యూర్ అవ్వటానికి? బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ మంత్ అంటే 4th week వరకు చాలా మంది రికవర్ అయిపోతారు. కానీ కొంతమందికి ఇప్పుడు నేను చెప్పినట్టు హర్నియా ఉంది, లేదు అంటే చాలా పెద్ద బ్రెస్ట్ వాటిని రిడ్యూస్ చేసాము, లేదంటే బ్రెస్ట్ ది చాలా పెద్ద దాన్ని మళ్ళీ రిఫ్ట్ చేసాము. అలాంటి వాళ్ళలో కుట్లు మానడానికి తర్వాత ఏమో ఇట్లా సెటిల్ అవ్వడానికి ఇట్ టేక్ సమ్ టైమ్స్ 2 months ఆల్సో. సో అలాంటి వాళ్ళని ఏం చెప్తామంటే మీరు ఫస్ట్ 1 month ఇంట్లో ఉండి కాస్త కేర్ఫుల్ గా ఉండండి. 4 weeks అయ్యాక మీరు బయటికి వెళ్ళి మిగతావన్నీ చేసుకోవచ్చు, మీ పని చేసుకోవచ్చు, మిగతా పనులు చేసుకోవచ్చు, ఇంట్లో పనులు చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, కానీ కాస్త కేర్ఫుల్ గా ఉండాలి అంతే. ఫుడ్ తో పాటు అంటే క్లోతింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలేమో అనిపిస్తుంది నాకు. నిజంగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు? ఫస్ట్ 1 week ఇప్పుడు మీకు పెయిన్స్ అట్లా కాస్త ఉంటాయి కనుక పైనుంచి వేసుకునేవి అంటే కుర్తీలు, మ్యాక్సీలు ఇట్లాంటివి కాకుండా మేమేం చెప్తామంటే బటన్ డౌన్ షర్ట్స్ ఉంటాయి కదా, అవి ఈజీగా ఉన్నట్టువి వేసుకోండి, లూజ్ బట్టలు వేసుకోండి. సో దట్ ఎవరైనా మీకు హెల్ప్ చేస్తుంటే కూడా మీకు దగ్గరికి వచ్చి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. టైట్ ఫిట్టింగ్ బట్టలు లేదు అంటే ఇట్లాగా పాలిస్టర్ క్లోత్స్ అంటే అవన్నీ వేసుకున్నాక మీకు స్వెట్టింగ్ పెరిగేవి అట్లాంటివి కాకుండా ఇంట్లో మంచిగా లూజ్ కాటన్ క్లోత్స్ వేసుకుంటే ఇట్స్ ఐడియల్.
ఓకే. బయటికి వెళ్ళాల్సి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆఫీస్ వర్క్స్ చేసుకునే వాళ్ళు ఇన్నిన్ని రోజులు క్యూర్ అయ్యే వరకు 4 వీక్స్, 5 వీక్స్ అంటే అవ్వదు. అవును. ఎప్పటి నుంచి వాళ్ళ వర్క్స్‌కి వాళ్ళు వెళ్ళొచ్చంటారు? సో, ఫస్ట్ 1 వీక్ కేర్‌ఫుల్‌గా ఉంటే దాని తర్వాత నుంచి దే కెన్ గో స్లోలీ. సో, అలాంటి వాళ్ళని ఏం చెప్తామంటే క్యాబ్ తీసుకొనెళ్ళండి. ఎక్కువసేపు నుంచోద్దు. అంటే ఇప్పుడు చాలామంది ఎలా అంటే ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరూ వస్తారు. లేదు అంటే కొంతమంది ట్రావెల్ ఎక్కువ చేయాల్సొస్తుంది. ఐటీ ప్రొఫెషనల్స్ అయినా కానీ వాళ్ళకి 15 డేస్‌కి ఒకసారి ఇంకో సిటీస్‌కెళ్ళాలి, ట్రావెల్ ఎక్కువ చేయాలి. ఇలాంటి వాళ్ళలో ఏం చెప్తామంటే బ్రేక్స్ తీసుకొని వర్క్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు ఎక్కువసేపు నుంచున్నారు అంటే ఒక 1 అవర్ తర్వాత కూర్చోడానికి ట్రై చేయండి. తర్వాత మళ్ళీ చేయండి. ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నారంటే వీక్లీ వన్సే పెట్టుకోండి. ఎక్కువ ట్రావెల్ చేసుకోవద్దు. ఇలా కాస్త బాడీ కేర్ తీసుకుంటూ బ్రేక్స్ ఇచ్చుకుంటూ చేసుకుంటే దే కెన్ గో హెడ్ విత్ దే వర్క్. అంటే ఎక్కువగా అలాగే పడుకొని గూడా ఉండొద్దు, రెస్ట్ తీసుకోవడము అని Definitely. అంటే అంటారు కదా! Yeah. ఎలా ఉండాలంటారు? పడుకోవటమా? సో మేము వాకింగా? సెకండ్ డే నుంచే ఇమీడియట్లీ ఇంట్లో వాకింగ్ కంపల్సరీ అని చెప్తాం. అంటే ద పాయింట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇస్ దట్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వన్స్ దే స్టార్ట్ బీయింగ్ ఇన్ ద హౌస్ యాక్టివ్, వాళ్ళకి ఆ రికవరీ అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు పడుకునే ఉన్నారనుకోండి, మనం ఇంతది చేశాక ఏమవుతుందంటే కొత్త బ్లడ్ ఫ్లో రాదు. వాళ్ళు చాలా మటుకు తినడానికి అవన్నిటికీ కూడా అసలు ఇంట్రెస్ట్ చూపించరు. అదే మీరు చూడండి, ఇంట్లో కాస్త నడుస్తున్నారు, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏమైనా కూర్చుని టీవీ చూస్తున్నారంటే వాళ్ళకి కాస్త యాపిటైట్ కూడా పెరుగుతుంది, యాక్టివిటీ కూడా పెరుగుతుంది. సో అలాంటి వాటితోటి హీలింగ్ మంచిదన్నమాట. సో బెడ్ రెస్ట్ అనేది అయితే మేము అసలు చెప్పము పోస్ట్ సర్జరీ. ఓకే. ఇప్పుడు నాకు ఈ కటింగ్, బ్లడ్ అనేసరికి బ్లడ్ ఏమన్నా లాస్ అవుతుందా ఈ సర్జరీ చేయటం వల్ల అని ఒక ఐడియా వచ్చింది. సో ఐడియలీ అయితే చాలా తక్కువ, మొత్తం అంతా కలిపి కూడా మేము ఒక 500 ml to 1 liter లోపలే బ్లడ్ లాస్ ఉంచేది చూసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ వెరీ లెస్ వెన్ కన్సిడరేషన్ ఆఫ్ సచ్ అ బిగ్ సర్జరీ. అంత కూడా వెళ్ళదన్నమాట. సో జనరలీ దానికంటే కూడా తక్కువ ఉంటుంది. సో మీకు అంత పెద్దగా ఏమంత హిమోగ్లోబిన్ అవన్నీ చేంజ్ అయిపోవు. అంటే 2 సర్జరీలు చేస్తున్నప్పటికీ ఇంత మాత్రమే లాస్ అని, అంటే వాళ్ళ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ని బట్టి మీరు దృష్టిలో పెట్టుకుంటారా? కరెక్ట్, అదేనండి హిమోగ్లోబిన్. సో సర్జరీకి ముందు ఎప్పుడైనా అట్లీస్ట్ 10 పైన ఉంటే మంచిది మనకి. ఎందుకంటే మీరు ఏ మేజర్ సర్జరీ చేసినా కానీ 1 or 2 పాయింట్స్ పడుతుంది అనమాట. అంటే బ్లడ్ లాస్ అయినా అవ్వకపోయినా స్ట్రెస్ మూలంచి హిమోగ్లోబిన్ 1-2 పాయింట్స్ పడుతుంది. సో అందుకే ఎవరికైనా 10 పైన ఉంటేనే మేము సర్జరీకి అడ్వైస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏ సర్జరీ అయినా చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా సర్జరీ అంటే కాంప్లికేషన్స్ వస్తాయేమో, ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అని అంటుంటారు కదా, దీని తర్వాత అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. ఇది మేజర్ సర్జరీ కనుక దీనికి ఉంటాయి. లైఫ్ థ్రెటనింగ్ కాదు, ఎందుకంటే మనం హార్ట్ మీద లివర్ మీద చేయట్లే కనుక. కానీ ఇది లాంగ్ సర్జరీ కనుక రికవరీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్న కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ కామన్ ఏంటంటే మన ఇన్సిజన్ కాస్త పొడుగ్గా ఉంటుంది కనుక కొన్ని కుట్లు మానడము, కొన్ని చోట్ల మానకపోవడము అది వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు జస్ట్ అది డ్రెస్సింగ్తో హీల్ అవుతుందా, లేదంటే మళ్ళీ అక్కడ ఏమైనా 1-2 కుట్లు వేయాలా, అలాంటివి మనం ఫాలోఅప్లో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు అంటే ఇమీడియట్గా చూసి రిపేర్ చేయొచ్చు. రెండోది ఏంటి అంటే చాలా మందికి వాళ్ళ బాడీ స్వభావం వలంచి ఇంత సర్జరీ చేసే కొన్ని ఏరియాస్లో లిక్విడ్ అంటే ఫ్లూయిడ్ అక్యూములేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చాలా మందిని చూస్తాం చూడండి, సర్జరీ చేశాక నీ సర్జరీ అయినా హిప్ రిప్లేస్మెంట్ అయినా చాలా వాచిపోతుంది వాళ్ళకి. ఆ వాపు తగ్గడానికి చాలా టైం పడుతుంది. సో అలా కొంతమందికి బాడీ స్వభావం వలంచి అలానే ఫ్లూయిడ్ ఇక్కడ అక్కడ అక్యూములేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది రెండోది. మూడోది ఏంటి అంటే మనం ఇది చేసినప్పటికీ లోపల బ్లడ్ వెసల్స్ చాలా చిన్నవి జాగ్రత్తగా ఉంటాయి, అవి ఏం మేము ముట్టుకోము. కానీ పోస్ట్ సర్జరీ ఎవరైనా సడన్ గా ఇట్లాగా సామాన్ ఎత్తారు, లేదంటే ఏమైనా ఎక్సర్సైజ్ తొందరగా చేయడం స్టార్ట్ చేశారంటే ఆ బ్లడ్ వెసల్స్ ఓపెన్ అయ్యి ఎక్కడైనా కాస్త బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా చిన్న వెసల్స్ కనుక లైఫ్ థ్రెటనింగ్ ఉండవు, బట్ రికవరీ డిలే అవుతుంది వీటితో. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? కొన్నిసార్లు ఏదైనా సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ రీసర్జరీ చేయాలి అని అంటూ ఉంటారు. అట్లాంటి అవకాశం ఏమైనా వచ్చి? డెఫినెట్లీ. సో ఈ 3 కాంప్లికేషన్స్ ఏమైనా సివియర్ అయ్యాయి అనుకోండి, అంటే ఆ ఏరియా హీల్ అవ్వట్లేదు, ఇన్ఫెక్షన్ రిపీటెడ్ గా వస్తుంది అంటే అప్పుడు ఆ ఏరియా క్లియర్ చేసి దానికి కుట్లేయడానికి అవసరం పడచ్చు. సిమిలర్లీ ఈ ఫ్లూయిడ్ ఏమైనా చాలా ఎక్కువగా అక్యూములేట్ అయింది అంటే నేను ఒక 10-20 ml కాదు, ఒక 100-150 ml పైన ఎక్కువ అయింది అంటే అలాంటప్పుడు రీసర్జరీ లాగా కాదు, అక్కడ దాంట్లో చిన్నగా మనం ఓపెన్ చేసి అదంతా డ్రైన్ చేస్తాం అన్నమాట ఫ్లూయిడ్. ఇలాంటివి. రివిజన్ సర్జరీ అనేది ఏ సిచ్యువేషన్ లో వస్తుంది అంటే ఇప్పుడు మనం చేసిన దాంట్లో ఏమైనా పెద్దగా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి, అలాంటప్పుడే ఏమైనా రివిజన్ సర్జరీ అవసరం పడచ్చు. బట్ జనరల్ గా 95% ఆఫ్ ద టైం మనం చెప్పే ఫాలో అప్
వాళ్ళు కరెక్ట్గా తీసుకుని ప్రోటోకాల్స్ అంతా ఫాలో అయ్యారు, అంటే ఇంట్లో కేర్ తీసుకుని అంతా చేశారు అంటే రికవరీ జనరల్గా బాగా ఉంటుంది. ఓకే. మీరు ఇప్పుడు ఇందాక అబ్డమెన్ సర్జరీ చేసేటప్పుడు కొలెస్ట్రాల్ కోసం ముందుగా లైపోసెక్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే చాలా మందిలో లైపోసెక్షన్ అనగానే ఒక అపోహ, ఇది ప్రాణాలకు కూడా ప్రమాదం దీని వల్ల అని చెప్పి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి వినగానే నాకు కూడా అమ్మో లైపోసెక్షన్ అనిపించింది. ఏంటండి ఇది అపోహనేనా నిజంగా వాస్తవం అంటారా? లేదండి, అపోహమే. బికాజ్ లైపోసెక్షన్ అనేది కరెక్ట్ గా చేస్తే ఇట్ ఈస్ వెరీ సేఫ్. మీరు ట్రైన్డ్ సర్జన్ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లైఫ్ థ్రెటనింగ్. బికాజ్ మనం స్కిన్ ను మసల్ మధ్యలో ఉన్న ఫ్యాట్ ని తీస్తున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద బాడీ క్యావిటీ, అంటే లివర్ నో కిడ్నీ నో దేన్ని మనం పట్టుకోవట్లేదు. సో ఆ కరెక్ట్ వాళ్ళ దగ్గర చేయించారు అంటే మీకు కరెక్ట్ టైంలో సర్జరీ కూడా అయిపోతుంది అండ్ పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉండవు. లైపోసెక్షన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మెయిన్లీ దేనితో వస్తాయి అంటే మనకి ఇచ్చే అనెస్థీషియా రిలేటెడ్ రిస్క్స్ తో వస్తాయి. సో మీరు ఎక్కడైనా మంచి క్లినిక్ లో చేయించుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ గెట్ అ ఫుల్ బాడీ చెకప్. అంటే మీ కిడ్నీ ఫంక్షన్, హార్ట్ ఫంక్షన్, లంగ్ ఫంక్షన్ ఎట్లా ఉంది, అంటే ఇంత పెద్ద సర్జరీ మనం చేస్తున్నామంటే బాడీ తట్టుకోగలదా లేదా, ఎనెస్థీషియా తట్టుకోగలదా లేదా, అవన్నీ చూసాకే అవన్నీ మీరు పాస్ అయ్యారు అంటేనే అప్పుడే పేషెంట్ ని వి టేక్ ఆఫ్ ఫర్ ద సర్జరీ అనమాట. ఇవన్నీ అయ్యాక కూడా దెర్ విల్ ఆల్వేస్ బి 5% రిస్క్. అది మనం కుట్లు వేసుకోవడానికి వెళ్ళినా కానీ ఆ రిస్క్ ఉంటుంది, మీరు ఇంకే సర్జరీ చేయించుకోవడానికైనా ఉంటుంది. సో ఆల్ సర్జరీస్ జనరలీ హ్యావ్ దట్ 5% రిస్క్. అది మన చేతుల్లో ఉండదు. అది ఇప్పుడు ఎనస్థీషియా అన్నారు కదా, అంటే మనకు డెలివరీ అప్పుడైతే కట్ చేసేది ఇక్కడ అయినా కూడా మనకు ఎనస్థీషియా ఇచ్చేది బ్యాక్ సైడ్, మరి ఇప్పుడు కట్ చేసేది కూడా అక్కడే. ఎనస్థీషియా ఎక్కడ ఇస్తారు? మీకు టోటల్ జనరల్ ఎనస్థీషియా ఇస్తారండి. జనరల్ ఎనస్థీషియా అనేది ఏంటంటే మీరు మొత్తం పడుకుని పోతారు టేబుల్ మీద, సర్జరీ అయ్యాక లేస్తారనమాట. సో మీకు అసలు స్పృహ ఉండదు అండ్ పెయిన్ కూడా తెలియదు సర్జరీ చేస్తున్నప్పుడు అసలు. ఓకే. కొంతమందికి అంటే ఎనస్థీసియా ఇచ్చినా కూడా స్పృహలోనే ఉంటారు అని చెప్పి అయిపోయే టైంకి కొంచెం పెయిన్ కూడా తెలుస్తుంది అని చెప్పి వింటూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీరు ఫేస్ చేశారా? లేదండి, టచ్ వుడ్. మా ఎనెస్థెటిస్ట్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ అండ్ దాన్ని మీరు చెప్పేదాన్ని డిసోసియేటివ్ ఎనెస్థీషియా అంటారు అనమాట, ఆర్ ఎనెస్థీషియా అవేర్నెస్ అంటారు. అవేర్నెస్ అంటే సర్జరీ జరుగుతోంది, అనెస్థీషియా ఇచ్చాం అయినా కానీ మాకు అవేర్నెస్ గా ఉంది, తెలుస్తుంది అంతా ఏం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ మెటబాలిజం. కొంతమందికి మెడిసిన్ ఇస్తే చాలా తొందరగా బాడీ మెటబలైజ్ చేసేస్తుందంటే దెన్ వాళ్ళకి ఎనెస్థీషియా లైట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎనెస్థీషియాలో కూడా లెవెల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఉత్తి టోటల్ జనరల్ కాకుండా సిడేషన్ అనేది ఇస్తాం, అంటే వాళ్ళు ఉత్తి పడుకుని ఉంటారు, వాళ్ళకి నొప్పి తెలియదు, బట్ కాస్త మనం లేపాము అంటే వాళ్ళు లేస్తారనమాట. అది లైటర్ ప్లేన్ ఆఫ్ ఎనెస్థీషియా అంటారు. సో మనం జనరల్ లో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే లైటర్ నుంచి డీపర్ ప్లేన్ ఆఫ్ ఎనెస్థీషియాకి వెళ్ళిపోతారు, వేర్ దే ఆర్ కంప్లీట్లీ అస్లీప్, వాళ్ళ మసిల్ ఫంక్షన్స్ అంతా కూడా మనం చూస్తాము. సో ఇలాంటప్పుడు వాళ్ళు ఈ డీపర్ ప్లేన్ నుంచి లైటర్ ప్లేన్ కి వచ్చినప్పుడు దే విల్ బీ ఇన్ దట్ స్టేట్ అనమాట, దట్ మాకు తెలుస్తోంది వాళ్ళు చేసేదంతా కూడా ఫీల్ అవుతున్నాము అనేది. సో అలాంటివి ఏమైనా వస్తే ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సో అలాంటివి కూడా కాస్త మనం కనిపెట్టడానికి దెర్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సో సర్జరీ అవుతున్న కొద్దీ మనం మానిటర్ చేసే దాంట్లో అవి కూడా పారామీటర్స్ ఉంటాయి. సో వాళ్ళ హార్ట్ రేట్ పెరుగుతుంది, అలా కొన్ని ఉంటాయి అనమాట. అవి చూడగానే ఇమీడియట్ గా వాళ్ళు మెడిసిన్ ఇస్తే అగైన్ వాళ్ళు దే గో బ్యాక్ టు ద డీపర్ ప్లేన్. ఓకే. ఒక్కసారి అంటే కొన్ని సర్జరీస్ అయ్యేటప్పుడు ఆ దానికి సంబంధించిన సర్జనే కాకుండా ఇంకా మిగతా కాంప్లికేషన్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారని చెప్పి వింటాము. ఇది చేసేటప్పుడు పర్టికులర్ గా అంటే ఎవరెవరు ఉంటారు, ఏ డాక్టర్స్ ఉంటారు? సో ఇది చేసేటప్పుడు జనరల్ గా ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ అండ్ ఎనెస్థెటిస్ట్ ఉంటారండి. ఏమైనా ఇట్లా హర్నియా రిపేర్స్ అవన్నీ అవసరం పడితే అప్పుడు ఎవరైనా గ్యాస్ట్రో సర్జన్ అయినా జనరల్ సర్జన్ అయినా అవసరం పడొచ్చు. బట్ జనరలీ అయితే ఇదంతా ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళే చేస్తారు, బికాస్ కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు ఫ్యాట్, స్కిన్ ఇవన్నీ కూడా మేమే చూసుకుంటాము. సో జనరలీ వీళ్ళే ఉంటారు. ఇప్పుడు అంటే కొన్నిసార్లు వీళ్ళు ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చినా అలా ఏమైనా ఉన్నా కూడా మీరు అన్నారు అంటే వాళ్ళు రికవరీ అవుతున్నారు అంటే ఒక 1 వీక్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ వాళ్ళే చేసుకొని వెహికల్ లో వెళ్లే వాళ్ళు ఉంటారు, అంటే అలా ఎక్కువ దూరం సిట్టింగ్ పొజిషన్ లో, అట్లాంటి వాళ్ళు రిస్క్ అంటారా? సో అలాంటి వాళ్ళని డిపెండింగ్ ఆన్ ద రికవరీ చేయమంటామండి. ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళ బాడీ మెటబాలిజం ఎలా ఉంటుంది, చాలా తొందరగా రికవర్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళు ఒక 10 days లో అట్లా రికవర్ అయిపోయారంటే 2 weeks వెయిట్ చేసి దాని తర్వాత డ్రైవింగ్ అవన్నీ స్టార్ట్ చేయమంటాం. కొంతమందికి సర్జరీ ఎక్కువసేపు అయింది లేదంటే రికవరీ స్లోగా ఉంటుందంటే డిపెండింగ్ ఆన్ హౌ దే ఆర్ రికవరింగ్ దాన్ని బట్టి చెప్తాం. అలాంటి వాళ్ళని అట్లీస్ట్ ఇంకొక 1.5 month సర్జరీ అయ్యాక 1.5 month అయినా వెయిట్ చేసి దాని తర్వాత డ్రైవింగ్ చేయమని చెప్తాం. ఓకే. పర్టికులర్ ఈ సర్జరీ యొక్క రేటింగ్, సక్సెస్ రేట్ అనేది ఎంత ఉందన్నచ్చు?
దీనికి సాటిస్ఫాక్షన్ అంటే ఇలాంటి వాటికి రేటింగ్ అనేది సాటిస్ఫాక్షన్తో చూస్తామండి. సో నిజంగా చెప్పాలంటే 95% కంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ రేట్ ఉంటుంది. బికాజ్ ఫీమేల్ బాడీ అనేది దానికి ఏమేం అండర్గో అవుతామో ఆ బాధలు ఒక ఫీమేల్కే తెలుస్తుంది. ఇంట్లో ఎవరికి చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు. సో అలాంటప్పుడు మీరు సడన్గా ఇంత ప్రెగ్నెన్సీ నుంచి వచ్చే చేంజెస్ని రివర్స్ చేసేసి వాళ్ళకి ఒక షేప్ ఇస్తే దే బికమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ప్రాబబ్లీ అ మదర్ విల్ డూ ఫర్ హర్ సెల్ఫ్. ఎప్పుడైనా మీరు చూస్తే విమెన్ అనేవాళ్ళు ఒక ఆడది ఫస్ట్ ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, హస్బెండ్ గురించే ఆలోచిస్తారు. సో ఇలాంటప్పుడు ఈ సర్జరీస్ వాళ్ళు దే రియలీ థింక్ అ లాట్ అండ్ వాళ్ళ కోసం చేసుకోవాలంటే ఒక 4-5 సార్లు ఆలోచించుకుని చేసుకుంటారు. సో అలాంటప్పుడు మేము ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఇచ్చినప్పుడు దే బికమ్ వెరీ హ్యాపీ. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. దీనివల్ల స్ట్రెచ్ మార్క్స్ కూడా పోతాయా? సో చాలా మటుకు లోవర్ పార్ట్ లో ఉన్న స్ట్రెచ్ మార్క్స్ అయితే మొత్తం పోతాయండి. కొంతమందికి మొత్తం అబ్డామిన్ ఉంటాయి, అంటే పై వరకు ఉంటాయి. అలాంటి వాళ్ళకి 50% పోతాయి. పైన ఉన్నవి దే విల్ స్టిల్ బి దేర్ అన్నమాట. ఓకే ఓకే. ఎందుకంటారు అట్లా? అంటే కింద ఉన్నవి ఆల్మోస్ట్ పోయినప్పుడు పైవి ఎందుకు? ఎందుకంటే కింద స్కిన్ మొత్తం మనం తీసేస్తున్నాం కదా, సో అదంతా పోతుంది ఆ ఎక్సిజన్ లో. పైన ఉన్నది ఏంటంటే మనం జస్ట్ స్ట్రెచ్ చేసి కిందకి అంటున్నాం. సో అలాంటప్పుడు పైన ఉన్న మార్క్స్ అవి జస్ట్ దగ్గరికి వస్తాయి కానీ మొత్తానికి పోవు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.